ఫోర్స్ ఆన్ 26th January, రైట్. రెండిట్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మనకు. ఏంటి డిఫరెన్సెస్? 15th August నాడేమో ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు, అండ్ 26th January రోజు మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ మనము ఫ్లాగ్ అన్ఫర్లింగ్ చేస్తాం, అంటే జెండాని పైనే ఆవిష్కరిస్తాం. 15th August నాడు జెండాని ఎగురవేస్తాం, కింద నుంచి పైకి ఎగురవేస్తాము. అండ్ 26th January నాడు రాజ్యాంగం, అంటే అప్పటికే మనము ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి, స్వాతంత్రం సంపాదించుకున్నాం కాబట్టి, వీ హ్యావ్ ఫ్రేమ్డ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకర్స్, దే ఫ్రేమ్డ్ అవర్ ఓన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు రూల్ అవర్ సెల్స్. మన రాజ్యాంగాన్ని మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం కాబట్టి, ఆ రోజు నుంచే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి, దానికి సూచికగా మనము జెండాని ఆ రోజు ఎగురవేయకుండా ఆవిష్కరించడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ రిపబ్లిక్ డే. అండ్ ఇందాక పాపయ్య సార్ చెప్పినట్టుగా మన విషయానికి వస్తే, ఇంకా మన స్కూల్ విషయానికి వస్తే, అన్ని క్లాసెస్లో మనకు ఓకే కొద్దిగా లిటిల్ బిట్ కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కొంచెం మిగతా వాళ్ళు అయితే చాలా బాగానే చదువుతున్నారు. బట్ మీరు అంత బాగా చదివేది ఓవరాల్గా మనకి ఎట్లా తెలుస్తుందంటే 10th క్లాస్ రిజల్ట్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది మన స్కూల్ యొక్క గుడ్ విల్ అనేది. సో ఈ అకాడమిక్ ఇయర్లో మీ డిసిప్లిన్ బాగా ఉన్నప్పటికీ 10th క్లాస్ వాళ్ళది, అకాడమిక్ పరంగా కూడా మీరు మంచి రిజల్ట్ సాధించి 100% అందరూ పాస్ అయితే ఇంకా మీరు స్కూల్కి మంచి నేమ్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. సో మీ పైన మంచి ఒక పెద్ద బాధ్యత అనేది ఉంది. ఈరోజు నుంచి వేరే రెస్పాన్సిబిలిటీస్ కూడా మిమ్మల్ని ఏం యూజ్ చేయరు. కొత్త క్యాబినెట్ కూడా ఈరోజు నుంచి అయితే ఐ థింక్ ఈరోజు వీలైతే రేపు మార్నింగ్ నుంచి వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు 9th క్లాస్ వాళ్ళు, న్యూ క్యాబినెట్. సో రేపటి నుంచి మీకు ఎలాంటి వర్క్ ఉండదు, కంప్లీట్గా 10th క్లాస్ వాళ్ళు కంప్లీట్గా మీరు స్టడీస్ మీద ఫోకస్ చేసి కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచి మార్కులు తెచ్చుకొని స్కూల్కి, మీకు, మీ పేరెంట్స్కి, మీ ఊరికి, అందరికీ, మీ టీచర్స్కి, హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా మంచి పేరు తెచ్చుకొని. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్.